1వ తేదీన జీతం ఇవ్వాలని అడిగితే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఉద్యోగులకు అండగా ఉన్నారన్నారు. ఉద్యోగుల హక్కులపై నిరసన చేయడం సంఘం హక్కు అని అన్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు నిజమైన ప్రజాస్వామిక వాది అని కొనియాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదంతో గత ప్రభుత్వంలో ఉద్యోగులకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల విషయంలో జరిగిన అవకతవకల్ని గవర్నర్ కి ఫిర్యాదు చేశామని, నా నేతృత్వంలో ఉన్న సంఘాల గుర్తింపు రద్దు చేస్తామంటూ ఇచ్చినటువంటి నోటీసుల్ని మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అది మీ హక్కు నిరసన తెలపడం, ఎవరైనా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారిని కలవడం మీ హక్కు అని చెప్పి దాన్ని గౌరవించి మా అభ్యర్థన మేరకు ఆ నోటీసుల్ని ఉపసంహరిస్తూ ఉత్తర్వులు నిన్ననే ప్రభుత్వం వారు జారీ చేయటం, దానికి మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి. నాడు 1వ తారీఖు జీతం ఇమ్మని అడగటమే నేరంగా పరిగణిస్తే నేడు మీరు నిరసన తెలపడం మీ రాజ్యాంగబద్ధమైన హక్కుని గౌరవించిన ప్రజాస్వామ్య రాజకీయ ఆలోచన విధానాన్ని పాటించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక పౌరుడిగా కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆ కొనసాగింపులో ఈ రోజు ఈ భవనాన్ని ఓపెన్ చేసుకోవడం కూడా మాకు మరింత సంతోషదాయకంగా ఉంది.